సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. దేవుని మందిరములో మనుషుల నివాసము సాధ్యమవుతుందా? దేవునితో నిత్యము ఉండేటువంటి అవకాశమును మనం పొందగలమా? ఈ భూజీవిత కాలములో దేవుని మందిరములో నివసించే గొప్ప అవకాశమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. మనమందరం మన నివాసాలలో ఉన్నాం. మనం కట్టుకున్న నివాసాలలో లేక అద్దెకున్న నివాసాలలో మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాం. దేవుని నివాసములో దేవుడు ఉండే చోట మనము కూడా ఉండేటువంటి మహాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటే మనం కాదనుకుంటామా? దేవునితో పాటు ఉండేటువంటి ఆ అవకాశమును ఎలా పొందాలో, దేవుని నివాసములో మనము ఉండేటువంటి ఆ గొప్ప భాగ్యమును ఎలా స్వంతం చేసుకోవాలో ఈరోజు కృపావార్త అనే ఈ కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞానముగా మీరందరూ నేర్చుకోబోతున్నారు. పరిశోధనాత్మకంగా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానపు సంగతులను ఆద్యంతం నేర్చుకోవాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను. దేవుని జ్ఞానమును నేర్చుకున్నటకు ఆసక్తిని కనపరుచున్నటువంటి నా ప్రియ సహోదరీ సహోదరులారా, దేవునితో మన నివాసం, దేవుడు ఉండే చోట మనము కూడా ఉండటం, దేవుని నివాసములో మనము నిత్యము జీవించడం, ఇదెంతో గొప్ప భాగ్యం. ఎవరైతే దేవుడున్న చోట నివసిస్తారో వారు ధన్యులు. అపవాద నివాసములో ఉండేవారు అభాగ్యులు, దేవుడున్న చోట నివసించేవారు ధన్యులు. ఈ ధన్యతను సంపాదించుకోవాలంటే పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడినటువంటి ఆయన మాటలలో ఉన్న జ్ఞానమును మనం నేర్చుకోవాలి. దేవుడున్న చోట మనం నివసించాలని కోరుకుంటూ వ్రాస్తున్నటువంటి మాటలను మనం ఆలోచన చేద్దాం. 84వ కీర్తన 4వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు అని వ్రాయబడింది. కోరహు కుమారుల కీర్తన 84వ కీర్తన 4వ వాక్యాన్ని ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. ఎందుకంటే వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. తండ్రి అయిన దేవుడు ఎక్కడ నివసిస్తాడో అక్కడ మనము కూడా నివసించుట ఎంత ధన్యకరమైనటువంటి సంగతి మీరు ఆలోచన చేయండి. నిత్యము ఆయనను స్తుతిస్తూ, నిత్యము ఆయనను కీర్తిస్తూ మన బ్రతుకు కాలమంతా ఆయన సన్నిధిలో మనం గడపడం అనేది చాలా గొప్ప విషయం. దీనిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఈ మాటలను జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుని మందిరములో మనం నివసించే ఆ మహాభాగ్యం మనకు కలుగుతుందా? మనం నిర్మించుకున్న ఇళ్లల్లో మనం నివసిస్తున్నాం. ఈరోజు సర్వప్రపంచం అనుకుంటున్నటువంటి సంగతి ఏంటంటే, దేవుని మందిరము అనగా మనము ఒక చర్చ్ లాగో లేకపోతే ఒక సమాజ మందిరములాగో నిర్మించినది దేవుని మందిరము, మన నివాసాలు వేరు, దేవుని నివాసం వేరు అనేటువంటి భావనలో ఈరోజు ప్రపంచం అంతా ఉండిపోయింది. మన నివాసాలు వేరు, దేవుని నివాసం వేరు. దేవునికంటూ ఒక నివాసం కట్టాలని మనుషులు అనుకుంటున్నారు. ఒక ఖాళీ ప్రదేశాన్ని చూసుకుంటున్నారు, లేక ఒక కొండ మీద ఉన్నటువంటి ప్రాంతాన్ని చూసుకుంటున్నారు. జనావాసాలకు దూరంగా ఉండేటువంటి కొన్ని ప్రాంతాలను ఏర్పరుస్తున్నారు.
అక్కడ దేవుని పేరిట కొన్ని ఆవాసాలను వారు నిర్మిస్తున్నారు. అలా నిర్మించినది దేవుని మందిరం అని మనుషులు అనుకుంటున్నారు. కానీ దేవుని యొక్క భావనలు వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తన నివాసాన్ని గూర్చి తెలియజేశాడు. తన ఆలయం ఎలా ఉండాలో దేవుడు సూచించాడు. నిజంగా దేవుని మందిరమునందు నివసించే ప్రతి ఒక్కరూ కూడా ధన్యులే. వారు నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఎవరైతే ఈ భూజీవిత కాలమంతా దేవుని యొక్క ఆలోచన ప్రకారం బ్రతికారో, నీతిమంతులై యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తమ బ్రతుకులను దేవునిలో నిర్మించుకున్నవారై దేవుని చిత్తానుసారముగా జీవితకాలమంతయు గడిపి కన్నుమూసిన తర్వాత ఆత్మగా దేవుని యొక్క సన్నిధికి ఎవరైతే చేరిపోతారో వారందరూ నిత్యకాలంలో కూడా ఇక దేవునితోనే ఉంటారు. దేవునితో ఉండేటువంటి మన జీవితం ఎంతో గొప్ప జీవితం, ధన్యకరమైన జీవితం. ఆయన నివసించే చోట మనము నివసించటం అనేది ఎంతో గొప్ప విషయం. అయితే ఆయన నివసించే చోటు మనుష్యులకు ఇంకా అర్థం కాకుండా పోయింది. దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? దేవుని యొక్క నివాసం ఏది? పరిశుద్ధ గ్రంథంలో సూచింపబడింది, నీవు నివసించే చోట నేను బ్రతకడం, నేను ఉండటం చాలా ధన్యకరమైనటువంటి విషయం. నిత్యము నేను స్తుతిస్తూ ఉంటాను అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అలాగే దావీదు కీర్తనలో కూడా వ్రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం గమనించగలిగితే, ఏ మనిషి అయినా దేవుడు నివసించే చోట నివసించాలనుకుంటే దేవుడు ఆ మనిషిని చేర్చుకోవాలి అన్నట్టుగా అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే దేవుడు ఆమోదించాలి, దేవుడు ఆ వ్యక్తిని అంగీకరించాలి. అప్పుడు మాత్రమే దేవుడు నివసించే చోట ఒక మనిషి నివసించగలడు అని మనకు ఆ వాక్య భాగంలో అర్థమవుతుంది. 65వ కీర్తన 4వ వాక్యంలో ఈ మాటలు మనకు కనిపిస్తున్నాయి. 65వ కీర్తన 4వ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలను కూడా చక్కగా మనం ఆలోచన చేయగలిగితే, నీ ఆవరణములలో నివసించున్నట్లుగా నీవు ఏర్పరచుకొను మనుష్యుడు, నీవు కోరుకున్న మనుష్యుడు ధన్యుడు అని తెలియచేయబడింది. ప్రియులారా, దేవుని ఆవరణము, దేవుని ఆలయము, దేవుని నివాసము ఎక్కడైతే ఉన్నదో అక్కడ మనము నివసించటం చాలా గొప్ప విషయం, చాలా ధన్యకరమైన విషయం. మనము దేవుని ఆలయంలో నివసించాలంటే దేవుని అనుమతి మనకు ఉండాలి. ఇప్పటి వరకు మనం చూచినటువంటి వాక్య భాగాలలో ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి. దేవుని నివాసంలో మనం ఉండటం చాలా గొప్ప విషయం, ధన్యకరమైన విషయం. దేవుని ఆవరణములో మనము నివసించాలంటే కనుక దేవుని అనుమతి ఉండాలి, దేవుడు కోరుకోవాలి, దేవుడు ఏర్పరచుకోవాలి. ఫలానా బిడ్డ నా ఆవరణంలో ఉండాలి, నా నివాసము దగ్గర అతడుండాలి లేక ఆమె ఉండాలి అని దేవుడు కోరుకోవాలి, దేవుడు ఏర్పరచుకోవాలి. అప్పుడు అటువంటి వారు ధన్యులు, అటువంటి వారు ధన్యులు. ఆయన అనుగ్రహించే మేలు చేత అట్టివారందరూ కూడా మనస్ఫూర్తిగా మేలును అనుభవిస్తారు. అది చాలా గొప్ప విషయం. దేవుడే మనతో ఉంటే, దేవుడు ఉన్న చోట మనం ఉంటే అది ధన్యకరమైన విషయం. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి, దేవుని నివాసం ఎక్కడుంది? నిజంగా దేవుడున్న చోట మనం జీవిస్తే, దేవుడు మనలను కోరుకొని ఆయన ఉండే చోటులో మనలను అనుమతిస్తే అది గొప్ప విషయం గనక ఎక్కడుంది దేవుని ఆలయం? నేను వేగిరపడి వెంటనే దేవుని ఆలయం దగ్గరకు వెళ్ళిపోవాలి అని మీరు ఆలోచిస్తున్నారా? పరిశుద్ధ గ్రంథంలో మీరు సమాధానాన్ని వెతకండి. లోకంలో మీరు సమాధానాన్ని వెతికితే మనుషులు ఏమని తెలియజేస్తారు? ఇదిగో ఫలానా చోట దేవుని ఆలయం ఉందని, ఇదిగో ఫలానా చోట నీకు చాలా ప్రశాంతంగా ఉంటుందని, ఇదిగో ఫలానా చోట నీకోసం భారీగా నిర్మాణాలు చేపట్టారని, భక్త జనాంగం కోసం నిర్మాణాలు చేపట్టారని మిమ్మల్ని అందరినీ తప్పుడు త్రోవలో నడిపిస్తారు. అయితే దేవుని వాక్యము మిమ్మును నిజమైన దేవుని ఆలయము చెంతకు తీసుకుని వెళుతుంది. మీరు నిజంగా ధన్యులు అవ్వాలనుకుంటే,
దేవుడున్న చోట మీరు కూడా నివసించాలనే అభిలాష మీలో ఉంటే, దేవుని వాక్యము సూచించుచున్నటువంటి దేవుని ఆలయమును గూర్చి మీరు నేర్చుకోండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలలో ప్రస్తుతమున దేవుని ఆలయము ఎక్కడ ఉన్నదో మనకు తెలియచేయబడింది. మోసపోవద్దు, మనుషుల మాటలు విని మోసపోవద్దు, లోకం చెప్పిన దానిని విని మోసపోవద్దు. దేవుని మాటలను అంగీకరించండి. దేవుని వాక్యములో స్పష్టముగానే తెలియచేయబడింది. అర్థం కానట్టుగా కాదు, స్పష్టమైన మాటలతో దేవుని వాక్యములో తెలియచేయబడింది. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యాలను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. దేవుని ఆలయము ఎక్కడ ఉన్నదో మనకు అక్కడ అర్థమవుతుంది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విషయాలు దేవుడు మనకు వ్రాయించాడు. పౌలు గారు కొరింథీయులను ఉద్దేశించి అక్కడ మాట్లాడుతున్నారు. కొరింథీయులు అనగా ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని పౌలు గారు ఎవరిని చూచి, ఎవరిని బట్టి, ఎవరిని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నారు? లోకమందున్న ప్రతి మనిషినినా? కాదు. ఆ పత్రిక ఎవరిని ఉద్దేశించి వ్రాశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 1వ అధ్యాయం ప్రారంభపు మాటలు మీరు చూడగలిగితే, కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు పౌలు గారు ఈ పత్రికను పంపించారు. అంటే క్రీస్తు యేసునందు దేవుని కృపను బట్టి పరిశుద్ధపరచబడిన వారికి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారితో ఈ మాటలు పలుకుతూ మీకు ఈ సంగతి తెలియదా అని పౌలు గారు అడుగుతున్నారు. దేవుని ఆలయము, ఈ సర్వ ప్రపంచంలో దేవుని ఆలయము అనగా ఒక పరిశుద్ధుడు దేవునికి ఆలయముగా ఉండగలడు. ఈ విషయాలు లోకంలో ఎవరైనా ఇప్పటి వరకు చెప్పారా? చర్చిస్తున్నారా? వీటి ప్రకారం నడుచుకుంటున్నారా? ఒక్కసారి మీరు గమనించండి, ఆలోచించండి. మనము కట్టినటువంటి నిర్మాణాలలో దేవుడు ఉంటాడు అనుకోవటం మన భ్రమ. దేవుడు మనకిచ్చినటువంటి ఈ శరీరములో, ఈ దేహములో దేవుడు ఉండాలి అనుకోవటం వాస్తవం, యథార్థం. అయితే ఏ మనిషిని దేవుడు కోరుకుంటున్నాడు, ఏ మనిషిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు తన నివాసముగా ఉండుటకు, తనకు ఆలయముగా ఉండుటకు దేవుడు ఏ మనిషిని ఏర్పరచుకుంటున్నాడు అనగానే, ఏ మనిషి అయితే తన పాపములను విడిచిపెట్టి క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి దేవుని కొరకు బ్రతుకుతున్నాడో ఆ మనిషిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు. ఆ మనిషిలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. ఆ మనిషే దేవునికి ఒక ఆలయము. దేవుని ఆలయములో మనం నివసించటం చాలా గొప్ప విషయం. దేవుని ఆలయము ఎక్కడ ఉన్నది అనగానే పరిశుద్ధ గ్రంథము సూచించుచున్నది, మీరే దేవుని ఆలయము. మీరు ఎప్పుడు దేవుని ఆలయంగా మారతారంటే మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినప్పుడు. మీరు దేవుని ఆలయమును పాడు చేయొద్దు అంటే దేవుడు ఉండతగిన ఆలయముగా మాత్రమే మీరు ఉండాలి. దేవుడు వెళ్ళిపోయేటట్టుగా మీ దేహాన్ని మరలా పాపపు క్రియలకు మీరు అప్పగించవద్దు. ఇది అక్కడ వ్రాయబడినటువంటి సంగతి. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, శరీరాన్ని ఎవరు పాడు చేసుకుంటారు? శరీరాన్ని పాడు చేసుకోవడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి వెళ్ళగొట్టడం. దేవుణ్ణి శరీరంలో నుండి, మన జీవితాలలో నుండి బయటకు పంపించేయటమే మనలను మనం పాడు చేసుకోవటం. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను, వాని బ్రతికే పాడైపోతుంది. ధన్యకరమైన జీవితంలో నుండి మరలా వాడు
పాప సంబంధమైన జీవితంలోనికి వెళ్ళిపోతాడు. ఎవడు కూడా దేవుని ఆలయమును పాడు చేయకూడదు. దేవుని ఆలయం అనగా ఎవరు? మీరే. మీరు దేవునికి ఆలయముగా ఎప్పుడు ఉండగలరు? మనమంతా దేవునికి ఆలయములుగా ఎటువంటి సందర్భంలో ఉండగలము? మనము పరిశుద్ధులుగా జీవించినప్పుడు, మనము పాపమును విడిచిపెట్టినప్పుడు, క్రీస్తు యేసునందు మన జీవితములను చక్కగా నిర్మించుకున్నప్పుడు మనము దేవునికి ఆలయములుగా ఉంటాము. ఇప్పుడు మనం కీర్తనాకారులు వ్రాసినటువంటి ఆ మాటలను ఆలోచన చేయగలిగితే, దేవుని నివాసములో ఎవరైతే తమ జీవితకాలమంతా గడుపుతారో వారు ధన్యులు అని వ్రాయబడింది. దేవుని ఆవరణములలో గడిపేవారు ధన్యులు అని వ్రాయబడింది. దేవుని ఆలయము మన శరీరమే అయినప్పుడు, మనము పరిశుద్ధముగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తు యేసునందు మన బ్రతుకులు కొనసాగుతున్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు మనము దేవుని ఆలయంలో ఉన్నట్టే. మన జీవితాలు దేవుని ఆలయంలో కొనసాగుతున్నట్టే. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు కూడా దేవుని ఆలయంలో మనం జీవిస్తూ ఉండటం ఎంతో గొప్ప విషయం. అది ధన్యకరమైన విషయం. ఈ విషయాన్ని గూర్చే పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిందే తప్ప మనుష్యులు నిర్మించినటువంటి కట్టడాలలో దేవుడు ఉంటాడని కానీ, మనుష్యులు నిర్మించినటువంటి కట్టడాలలో మీరుండాలని కానీ అక్కడ సూచింపబడలేదు. చాలామంది అనుకుంటారు, దేవుని ఆలయంలో, దేవుని ఆవరణంలో నివసించటం అంటే దేవుని పేరిట నిర్మింపబడినటువంటి ఒక కట్టడంలో, ఒక నివాసంలో నేను ఉండడమే అనుకుంటారు. కాదు, దేవుడు నీకిచ్చినటువంటి ఈ శరీరాన్ని దేవునికి ఆలయముగా నీవు పరిశుద్ధపరిచితే అందులో నీవు నివసిస్తున్నప్పుడు నీవు ధన్యుడవు. అర్థం చేసుకుంటున్నారా? మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మీకిచ్చినటువంటి ఈ శరీరాలను క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచి, దేవుని పని నిమిత్తము ఈ శరీరాలను ప్రతిష్ఠించి, దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఈ శరీరంలో నివసిస్తాడు. దేవుని ఆత్మకు ఈ శరీరం ఒక ఆలయం అవుతుంది. ఆ శరీరంలోనే మీరు నివసిస్తున్నారు గనక మీరు ధన్యులవుతారు. దేవుని ఆలయములో మీరు నివసిస్తున్నారు గనక మీరు ధన్యులవుతారు అని దేవుని వాక్యము సూచించింది. ఈ విషయాన్ని ప్రపంచం ఒప్పుకోదు, లోకం మీకు చెప్పదు. ఈ విషయం మీరు అర్థం చేసుకోలేకపోతే మీరు చీకటిలో ఉన్నట్టే. ఈ విషయం మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో మీరు వెలుగులోనికి వచ్చినట్టు, మీ బ్రతుకులు దేవుని మార్గంలో నిలబడినట్టు. దేవుని ఆలయం అనగానే ఒక కట్టడాన్ని చూపించేటువంటి మీరందరూ కూడా దేవుని వాక్యము చేత సరిచేయబడాలి. దేవుని ఆలయం అనగానే మీ వైపు మీరు చూపించుకోవాలి, ఇదిగో ఇదే దేవుని ఆలయం, దీనిని దేవుని ఆలయంగా నేను మలచాలి. ఈ శరీరాన్ని దేవుడు అందుకే ఇచ్చాడు, ఆయనకు ఒక ఆలయముగా మలచమని ఇచ్చాడు. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవంతో దేవుని పనిని జరిగించాలి. దేవుని వాక్యం చూడాలి, చదవాలి. దేవుని కొరకు నేను మాట్లాడాలి, కీర్తించాలి. దేవుని మాటలను నేను వినాలి. దేవుని చిత్తానుసారముగా నేను నడుచుకోవాలి. నా చుట్టూ ఉన్న వారందరికీ దేవుని వాక్యం అనే పరిమళ సువాసనను వెదజల్లాలనేటువంటి ఆలోచనలతో మనం బ్రతికినప్పుడు మనమే దేవుని ఆలయం. మనమే దేవుని ఆలయం. ఇప్పుడు ఒక మంచి ఉదాహరణ మనం చూద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి శరీరధారిగా అడుగుపెట్టారు. ఆయన శరీరాన్ని ధరించుకుని లోకంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి ఆ సాధనాన్ని పరిశుద్ధముగా దేవుని యొక్క పనులలో ఆయన వాడుతున్నారు. శరీరాన్ని దేవుని పనిలో ఆయన ఉంచారు. ఎప్పుడైతే ఆయన దేవుని కొరకు బ్రతుకుతున్నారో ఆయన శరీరం దేవునికి ఒక ఆలయం అవుతుంది. అంతే కదా? మనం ఇప్పటి వరకు నేర్చుకున్న మాటలను బట్టి ఆయన శరీరం దేవునికి ఒక ఆలయం. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము దేవునికి ఆలయం అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎందులో ఉన్నట్టు? దేవుని ఆలయంలో ఉన్నట్టు. ఎంతకాలం ఉన్నట్టు? ఆయన భూమి మీద జీవించిన కాలమంతయు కూడా ఉన్నట్టే. ఆ తర్వాత ఆయన మరలా ఆత్మగా తండ్రి యొద్దకు వెళ్ళిపోయారు. నిత్యము దేవునితో ఉన్నారు. నిత్యము దేవునితో ఉన్నారు. ఈరోజు మనుషులు అనుకుంటున్నారు వారంలో ఒక గంట భక్తిగా ఉండాలి, సంవత్సరంలో కొన్ని రోజులు భక్తిగా ఉండాలి అనుకుంటున్నారు.
అంటే అప్పుడు మాత్రమే మీ శరీరాన్ని దేవునికి ఆలయంగా ఉంచాలనే ప్రయత్నాలలో మీరున్నారా? మిగిలిన కాలం దేవునితో ఉండరా? మిగిలిన కాలం దేవునికి ఆలయముగా మీ శరీరాన్ని ఉంచరా? కీర్తనల గ్రంథంలో మనం చదువుకున్న మాటలేమిటి? నిత్యము నీ సన్నిధిలో నీ ఆవరణములో ఉండుట ధన్యము అని మనం చదువుకున్నాం కదా. కనుక భూమి మీద ఉన్నంతకాలము కూడా దేవునికి ఆలయంగా బ్రతకాలని యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి ఉంచిపోయారు. నిజముగా దేవుని ఆవరణములో, దేవుని ఆలయములో నివసించువాడు ధన్యుడని వ్రాయబడిన మాట లోకం చెప్పినట్టుగా మనుషులు నిర్మించినటువంటి కట్టడాలను గూర్చి అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్యము ఎక్కడుండాలి? దేవాలయములోనే నివసించాలి ఆయన, దేవాలయములోనే ఉండాలి ఆయన. కానీ దేవుని వాక్యమును ప్రకటించుటకు మాత్రమే ఆయన దేవాలయము దగ్గర ఉన్నారు, సమాజ మందిరములలోనికి వెళ్ళారు. కానీ నీ నివాసం ఎక్కడున్నది అనగానే ప్రభు పలికిన మాటలేమిటి? మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వాక్యంలో ప్రభు పలికిన మాటలేమిటి? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసాలున్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలం లేదు అన్నారు ఆయన. అంటే ఈ భూమి మీద ఏదో ఒక ప్రాంతాన్ని, ఏదో ఒక కట్టడాన్ని నాకు నివాసముగా ఏర్పరచుకోవాలనే ఆలోచన నాలో లేదంటున్నారు ప్రభు. మరి నీ నివాసం ఏది? నీవెక్కడుంటున్నావు అనగానే దేవుడిచ్చిన ఈ శరీరంలో ఉంటున్నాను అని ఆయన జవాబిస్తున్నారు. నేను తండ్రితో ఉంటున్నాను, తండ్రి నాతో ఉంటున్నాడు అని ఆయన సమాధానాన్ని ఇస్తున్నారు. నిజంగా ఈ మాటలు చెప్పగలిగినటువంటి మనుష్యులు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఆలోచన చేయండి. దేవుని ఆవరణంలో నివసించటం అనగానే వెంటనే ఉత్సాహపడేటువంటి మనుషులు నిర్మించిన కట్టడాలలో ఉండాలనుకుంటున్నారు. అదే దేవుని నివాసం అనుకుంటున్నారు. అక్కడ నివసిస్తే దేవునితో ఉన్నట్టే అనుకుంటున్నారు. కాదు. నీవే దేవునికి ఆలయంగా మారాలి. నీ శరీరమును పరిశుద్ధపరచుకొని క్రీస్తు యేసు ద్వారా నీవు తండ్రికి ఒక నివాసముగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఉత్సాహాన్ని చూపించగలరా? ఎవరైతే దేవుని మాటలకు లోబడి సాత్వికముతో ఆయనను అంగీకరిస్తారో, ఆయన మాటలను స్వీకరిస్తారో వారే ధన్యులవుతారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వాక్యం నుండి చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన నివాసమును గూర్చి ఏమని మాట్లాడుతున్నారో మనకు అక్కడ అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వాక్యం నుండి. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. తండ్రిని మాకు కనుపరచుము, మాకంతే చాలు అని శిష్యులలో ఫిలిప్పు అడుగుతున్నప్పుడు ప్రభు అంటున్నారు, నేనెంతకాలం మీ దగ్గరే ఉన్నాను, తండ్రిని మాకు కనుపరచుమని నీవింకా అడుగుతున్నావా అని ఫిలిప్పుతో ఆయన సమాధానాన్ని చెబుతూ ఏమంటున్నారు ప్రభు? తండ్రి యందు నేను, నా యందు తండ్రియు ఉన్నామని మీరు నమ్ముటలేదా? తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరమే దేవునికి ఆలయము. ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరమే దేవునికి ఆలయము. తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు. బాగా అర్థమవుతుందా మీకు? తండ్రి యందు నేనున్నాను అంటే దేవుని నివాసంలో నేనున్నాను. ఇది దేవునిదే, ఈ శరీరం దేవునిదే, ఇది దేవుని ఆలయం, దేవుని ఆలయం. మనము దేవునికి అద్దెకిచ్చామా? దేవుడు మనకు అద్దెకిచ్చాడా? ఈ శరీరాన్ని దేవుడు మనకు అద్దెకిచ్చాడా? మనం దేవునికి అద్దెకిచ్చామా? దేవుడే మనకు అద్దెకిచ్చాడు. దేవుడు ఈ శరీరాన్ని మనకు అద్దెకిచ్చాడు. అందుకే ప్రభు ఏమంటున్నారు చూడండి, ఒక మనిషి ఏ విధంగా ఆలోచించాలో చూడండి. దైవజ్ఞానం అంటే ఏంటండి? దేవుని గురించి నేర్చుకోవడం అంటే ఏంటండి? దేవుడు ఎక్కడుంటాడో తెలుసుకోవడమే కదా. దేవుడు ఉండే చోట మనం ఉండాలనేటువంటి కోరికతో దేవుని దగ్గర మన నివాసాన్ని మనం కలిగి ఉండటమే కదా పరిశుద్ధ గ్రంథము తెలియజేయుచున్నది. చూడండి, దేవుని మాటలలో మనకు అనుగ్రహింపబడింది చూడండి, ఈ సమాధానం మనకు అనుగ్రహింపబడింది చూడండి. దేవుడు ఎక్కడుంటాడు అనగానే పరిశుద్ధముగా జీవిస్తున్నటువంటి మనిషి శరీరంలోనే దేవుడు ఉంటాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రభు అంటున్నారు, తండ్రి యందు నేనున్నాను, నా యందు తండ్రి ఉన్నాడు.
శరీరపరంగా ఈ భూమి మీద దేవుడు నాకిచ్చినటువంటి ఈ దేహములో దేవుడు ఉంటున్నాడు, ఇది దేవుని నివాసమే, ఇంకా తండ్రిని చూపించమని ఎందుకు అడుగుతున్నారు అని ప్రభువు అక్కడ ప్రశ్నిస్తున్నారు. నేను జరిగించే క్రియలను చూడండి. తండ్రి నాలో ఉన్నప్పుడు నేను తండ్రి క్రియలను జరిగిస్తానే తప్ప నా స్వంత క్రియలను కాదు. ప్రభు అదే తెలియజేస్తున్నారు. ఈరోజు ఈ మాటలు మనం కూడా చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. ఎందుకంటే ప్రభువును ధరించుకున్న వారముగా, మన జీవితాలను క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచుకున్న వారముగా మనము కూడా ఇదే స్థితిలో ఉండాలి. తండ్రిని నాలో మీరు చూడండి, మీరు కూడా తండ్రికి నివాసముగా మారండి అనే పరిస్థితులలో మనం జీవించాలి. అంతే తప్ప ఏదో కట్టడంలో దేవుడు ఉంటున్నాడనే లోకవార్తను విని మనం మోసపోతే మన బ్రతుకులు ఎప్పుడు మారతాయి? మన శరీరాలు దేవుడు ఆశించిన విధముగా పరిశుద్ధముగా ఎప్పుడు పరివర్తన చెందుతాయి? మీరు ఆలోచన చేయండి. ప్రభువైన యేసు భూమి మీద తలవాల్చుకున్నట్టుకైతే స్థలం లేదు. ఆయనకు నివాసం ఎక్కడ కనిపించడం లేదు. నక్కలకున్నాయి బొరియలు, ఆకాశ పక్షులకున్నాయి గూళ్ళు. కానీ దేవుని కుమారుడు శరీరధారిగా ఈ భూమి మీద నివసించుచున్నటువంటి కాలములో ఆయన తలవాల్చుకొనుటకు స్థలం ఎక్కడైనా ఉందంటే లేదు. కానీ ఆయన ఎక్కడుంటున్నాడు? దేవుడు ఉండే చోట ఆయన ఉంటున్నాడు. ఆయన ధన్యుడు. దేవుడు ఉండే చోట ఆయన ఉంటున్నాడంటే యెరూషలేము మందిరంలో యేసుక్రీస్తు ప్రభు ఉంటున్నాడా? దేవుడు ఉండే చోట అదా? లేక ఇంకా ఏదైనా సమాజ మందిరమా? కానే కాదు. యేసుక్రీస్తు ప్రభు ఏ శరీరాన్నైతే ధరించుకున్నాడో ఆ శరీరమే దేవునికి ఆలయము. దేవునికి ఆలయము. ఆ ఆలయంలో ప్రభువు నివసిస్తున్నాడు. ఆ ఆలయంలోనే సర్వోన్నతుడైన దేవుడు కూడా నివసిస్తున్నాడు. ఈరోజు మన వంతు వచ్చింది. దేవుని నివాసములో మనము ఉండేటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడు మనలను కోరుకునే విధముగా, దేవుడు మనలను ఏర్పరచుకునే విధముగా, దేవుడు మనకిచ్చిన శరీరాన్ని పరిశుద్ధముగా ఉంచుటకు మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం ఒక్కసారి మీరు గమనించండి, ఆలోచించండి. దేవుని వాక్యం ప్రకారం మీ జీవితాలను సరిచేసుకుంటున్నారా? ప్రతిదినం దేవుని వాక్యాన్ని వింటూ, నేర్చుకుంటూ, పాటిస్తూ దేవుని కొరకై మీ బ్రతుకులను పరిశుద్ధపరచుకుంటున్నారా? అలాంటి పరిస్థితులలోనే మీ దేహము దేవునికి ఆలయముగా మారగలదు. దేవునికి ఆలయముగా మారిన మీ దేహంలో మీరుండటం గొప్ప విషయం. అదే ధన్యతకు సంబంధించిన విషయం. దేవాలయములో మీరు నివసించటం, నిత్యము దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణములో మీరు జీవించటం ఆ విధంగానే సాధ్యమవుతుంది. కనుక మీరు ఆలోచన చేయండి, మంచి నిర్ణయాలు తీసుకోండి. మీ శరీరములను దేవునికి ఆలయముగా మలిచే ఈ అవకాశమును కోల్పోకండి. మీ బ్రతుకు కాలమంతా ఈ విధముగానే జీవించటానికి దేవుడు మిమ్మును శరీరాలలోనికి పంపించాడు. మనమందరం శరీరాలలో అందునిమిత్తమే ఉన్నాము. కనుక పాపమునకు దుర్నీతి సాధనముగా ఈ శరీరాన్ని ఇక మీదట వినియోగించకుండా నీతి సాధనముగా, పరిశుద్ధముగా ఈ శరీరాన్ని దేవునికి ఆలయముగా మలచి ఆ దేవుని ఆలయంలో నిత్యం మీరు ఉండటానికి, ఆ దేవుని దీవెనలు పొందటానికి మీరు ప్రయత్నించాలని కోరుకుంటూ దేవుని వాక్య భాగమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును పరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు మాకిచ్చినటువంటి ఈ దేహములు, ఈ శరీరములు, వీటిని పరిశుద్ధముగా మేము ఉంచినప్పుడు వీటిలో మీరు నివసించాలని కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని తండ్రి పరిశుద్ధ గ్రంథము ద్వారా మీ మహాజ్ఞానముగా మాకు అందించినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. దేవా, మీ మాటలకు లోబడి వాటిని సాత్వికముతో స్వీకరించి తండ్రి, మీరు మాకిచ్చినటువంటి ఆయుష్కాలములో ఇక మిగిలిన కాలమంతా మీ చిత్తమును నెరవేర్చుచు పరిశుద్ధముగా మా జీవితములను మీకు సమర్పించుకొని మేమే మీకు ఆలయముగా మలచబడగలుగుటకు మాకు సహాయమును దయచేయండి. మీరు మమ్మను ఏర్పరచుకోవాలి, మీరు మమ్మను కోరుకోవాలి. అట్టి విధముగా మా బ్రతుకులను మీకు ఆయుత్తపరచుకోవటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దేవా, మా శరీరమును దుర్నీతి సాధనములుగా మేము వినియోగించకుండా నీతి సాధనముగా వినియోగించగలుగుటకు, మీకు నివాసముగా మాత్రమే తండ్రి ఈ శరీరమును మీకు అంకితం చేయగలుగుటకు మీ వాక్యము చేత తండ్రి మమ్మను దీవించుమని, మమ్మను ముందుకు నడిపించుమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.